వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైస్ మార్ట్ ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్డీఓ చంద్రమోహన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డైరెక్టర్ తుడిమెల్ల మురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడమే రైస్ మార్ట్ లక్ష్యమని వారు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఎల్నినో కరువు ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కార్డుదారుడికి అంటే బీపీటీ స్టీమ్ రైస్ 62 రూపాయలు 52 రూపాయలు ఇవ్వడం, అలాగే రా రైస్ కూడా 60 రూపాయలు 50 రూపాయలు ఇవ్వడం. ఇదంతా ప్రాసెస్ అంటే రైతు వీళ్ళు ఉన్నాయి కదా, రైస్ మిల్లు ఓనర్ల దగ్గర కొంచెం మాట్లాడి తక్కువ ధరలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేసి అందరు మా ఆర్డీఓ గారు కానీ, ఇక్కడ లోకల్లో అందరు డిఎస్ఓ గారు కానీ, అలాగే మా మేడం గారు కానీ, వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరితో మాట్లాడి తక్కువ ధరకు ఇచ్చేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదే అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క రైతు బజార్లో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆర్టీఓ గారు కానీ, అలాగే మన ఏఎంసీ చైర్మన్ గారు, సుప్రజ గారు అందరం పాల్గొనడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగం. 10 రూపాయలు తగ్గుతూ ఉందంటే చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క కార్డుదారునికి అయితే 10 రూపాయలు తక్కువ వస్తుందంటే చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క వాళ్ళు ఎన్నెన్నో ప్రాబ్లం వలన వాటర్ తగ్గిపోవడం అయితే ఏమి, అలాగే మనకు జూలైలో ఆగస్టులో పడవలసిన వర్షం పడాల్సిన శాతం కన్నా చాలా తక్కువ పడడం జరిగింది. దానివలన ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క రైస్ మిల్లు ఓనర్లతో మాట్లాడి చేయడం చాలా మంచి విషయం. అందువలన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మార్కెట్లో మనకు 62 రూపాయలు, అదే మనకు ఇక్కడ మనము 52 రూపాయలు, అలాగే రా రైస్ 50 రూపాయలు, తక్కువ ధరలు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎల్నినో వల్ల ఈ యొక్క వరి పండించేది దీన్ని వేరే విధంగా రైస్ మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుంది. తగ్గించి పౌర సరఫరాల శాఖ ద్వారా ఒక 10,000 రూపాయల తేడా ఒక అవుట్లెట్ పెట్టి ఒక రైస్ మిల్లర్స్ అందరూ కూడా మనకు వచ్చి ఒక కౌంటర్ పెట్టి ప్రజలందరికీ కూడా ఒక తక్కువ ధరకు, అలాగే మేము ఈ బహిరంగ మార్కెట్లో కూడా రేట్లను కంట్రోల్ చేయడానికి రైస్ మిల్లర్స్లో కూడా మార్కెట్ చేస్తుంది. సో కాబట్టి ప్రజలకు ఇది ఖచ్చితంగా 10 రూపాయలు అనేది చాలా రిలీఫ్. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మేము ఒక సూపర్ మార్కెట్ వాళ్ళతో మీటింగ్ చేస్తాం. అలాగే వీళ్ళని కూడా రైస్ మిల్లర్స్ మీటింగ్ కండక్ట్ చేసి రైస్ మిల్లర్ దగ్గర కానీ ఇంకా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కుటుంబానికి ఒక కార్డు అంటే కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 5 కేజీలు కానీ 10 కేజీలు, మ్యాక్సిమం 10 కేజీలు ఒక కార్డు ఒకసారి నమోదు చేసి యాప్ ఉంటుంది. యాప్లో యాక్టివేట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి తీసుకోవడానికి ఉంటుంది. సార్, మన నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 చోట్ల ఓపెన్ చేస్తున్నారా లేదంటే అంటే ఇది అక్కడ నీకు అవకాశాలు అవకాశం ఉంటే ఇప్పుడు పూర్వమామ ఓపెన్ చేయడానికి. సో ఆల్రెడీ జేసీ మేడం దీని మీద రివ్యూ చేస్తున్నారు. సో డీసీ గారు కూడా వచ్చారు, అందరూ రివ్యూ చేసి సో డిమాండ్ని బట్టి ఇంకేదన్నా బయట మార్కెట్లో ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచి ప్రజలకు రెడ్డి సార్ గారికి, అదే గోరణీలు ఆర్డీఓ చంద్రమోహన్ సార్ గారికి, అదేవిధంగా సివిల్ సప్లై డైరెక్టర్ మురళన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్ గారికి, అదే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ప్రజలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారము. ప్రజలు బాగుండాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవుట్లెట్ స్టోర్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడడం జరిగింది.
ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గంలో ఈ రైతు బజార్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. బయట మార్కెట్లలో కన్నా ఇక్కడ ఈ అవుట్లెట్ స్టోర్లలో ఒక కేజీకి 10 రూపాయల డిస్టెన్స్తో మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. స్టీమ్ రైస్ వచ్చేసి బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంటే ఇక్కడ 52 రూపాయలు. అదేవిధంగా రాబియ్యం వచ్చేసి 58 రూపాయలు అయితే 50 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది రైస్ మిల్లర్లతో మాట్లాడి అధికారికంగా 130 మంది రైతు బజార్లలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ప్రజలకు అందుబాటులో తీసుకున్న కోసం ఆదాల మనోహర్ కృషి చేసి ఈ విధంగా ప్రజలకు 10 రూపాయలు తగ్గించే దాంట్లో భాగమయ్యి ప్రతి ఒక్క చోట మంచి జరగాలని చెప్పేసి 62 రూపాయలు అన్న చెప్పినట్టుగా 62 రూపాయల రైస్ని 52 రూపాయలకు, అదే ఆ రైస్ని 50 రూపాయలకు DPT 50 రైస్ను విధంగా తీసుకొచ్చారు. దీనికి కృషి చేసినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాల ద్వారా మాట్లాడి చేస్తారు. భవిష్యత్తులో ఒక రైసే కాదు, పామాయిల్ మరియు కందిపప్పు కూడా చర్యలు తీసుకునే విధంగా మంత్రివర్యులు మనోహర్ గారు నిర్ణయాలు తీసుకొని రాబోయే 2-3 నెలల్లో పామాయిల్ని, కందిపప్పును కూడా అందుబాటులో తీసుకొస్తారు. ప్రజల మీద భారం తగ్గిస్తారు.